Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు న్యూస్ కి స్వాగతం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన మీదే చర్చ జరుగుతూ ఉంది. ఆ బిడ్డకి తండ్రి ఎవరు? ఈ అశాంతికి కారణం ఎవరు? ఎందుకు శాంతి అనేటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతోంది? ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనే దగ్గరికే మళ్ళీ ప్రశ్న వచ్చి ఆగుతోంది. వరుసగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రెస్ మీట్ పెట్టారు, విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, శాంతి భర్త మదన్ మోహన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత జడ్జి రామకృష్ణ గారు ఇవాళ ఉదయం ఒక ఛానల్లో మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. నేను కూడా ఒక రకంగా సాక్షినే, ఇలాంటి పరిస్థితికి ఒక రకంగా సాక్షినే అనే ఇలాంటి కామెంట్ చేశారు. అసలు ఏంటి ఈ విషయంలో ఏం జరుగుతుంది? వీళ్ళ ముగ్గురు మాట్లాడిన తర్వాత ఈ కేసు వ్యవహారం, ఈ ఎపిసోడ్ అంతా ఎటువైపుకి వెళుతుంది అనేది మాట్లాడదాం. ముందుగా రామకృష్ణ గారు ఇన్వైట్ చేద్దాం. రామకృష్ణ గారు నమస్కారం, వెల్కమ్ సార్. నమస్కారం గోపికృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. మీరేమన్నా ఒక కంక్లూజన్కి ఏమన్నా రాగలుగుతున్నారా? 3 ప్రెస్ మీట్లు చూసిన తర్వాత డీటెయిల్గా మనం మళ్ళీ మాట్లాడదాం. ఓపెనింగ్ రిమార్క్స్ ఏంటి మీకు? గోపికృష్ణ గారు, ఏదైతే ముగ్గురు, ఒకరేమో బాధితురాలనాలా లేకపోతే తనంతకు తానే ఈ యొక్క ఊబులో కూరుకుపోయిందనాలా కానీ శాంతి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, రెండవది ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ఎంపీ గారు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ప్రెస్ మీట్ విషయం గురించి చెప్పాలా? ఈరోజు సాయంత్రము ఇటు ముగిసినటువంటి ఎవరైతే ఉన్నారో శాంతి గారి భర్త, ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత, మదన్ మోహన్ గారి ప్రెస్ మీట్ మొత్తం అంతా చూసిన తర్వాత, ఈ మూడు కూడా సభ్య సమాజానికి ఏమి సంకేతాలు ఇచ్చారు? ఈ యొక్క సమయంలో ఇటువంటి సంఘటనలను చోటు చేసుకోవడం ఎవరికి కీడు, ఎవరికి మేలు అన్నది ఒక్కసారి మనము చర్చలోకి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా ఒక పాపము బద్దలైందని మాత్రం నేను చెప్పగలను. ఒక పాపపు అగ్నిపర్వతం బద్దలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆ పాపము చేసినటువంటి వైసీపీ నాయకులు రోడ్డున పడ్డారు. ప్రజలు చీత్కరించిన తర్వాత మరొక్కసారి ఇంకా వాళ్లకు కోలుకోలేని విధంగా చీత్కారాలు, సత్కారాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక కడుపుకు సంబంధించిన అంశాన్ని ఒక కులానికి అంటగట్టినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి యొక్క నీచ ప్రవృత్తిని ఈరోజు ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికో కడుపు వస్తే దానికి కమ్మవాళ్లకు అంటగట్టడం ఏంటి? ఎలా జర్నలిస్టులందరినీ ఎదవలను చేసి మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి ఆయన ఇంకా పార్లమెంటేరియన్ అనే సంగతి మర్చిపోవడం, అత్యున్నతమైనటువంటి పెద్దల సభలో ఒక మెంబర్ కావడం మన దురదృష్టకరము. గోపి గారు, ఇక్కడ జడ్జి గారు నిన్న ఆవిడ చాలా క్లియర్గా 2016లోనే మాకు డివోర్స్ అయిపోయింది అని చెప్పినటువంటి మాట అది విన్నారు జనాలు. ఈరోజు చాలా క్లియర్గా ప్రతి డేట్ని క్షుణ్ణంగా మదన్ మోహన్ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టాడు. ఎప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళాడు, ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు, 2023 సెప్టెంబర్లో వస్తే 2024 ఐ థింక్ 2024కి ఆల్రెడీ డెలివరీ కూడా అయిపోయింది. 24కి 23లో అనుకుంటా డెలివరీ కూడా అయిపోయింది. 24లో ఈయన పర్మనెంట్గా విదేశాల నుంచి వచ్చేసాడు. అప్పటి నుంచి నేను ఎవిడెన్సెస్ అన్నీ సేకరించి మీ ముందుకు తీసుకురావడానికి దాదాపు 6 నెలలు పట్టింది అనేది మదన్ మోహన్ కామెంట్. ఎట్లా అనిపించింది మదన్ మోహన్ కామెంటు? ఆయన ఒక్కొక్క విషయాన్ని క్లియర్గా చెప్తూ రావడం ఎట్లా అనిపించింది మీకు? గోపి గారు, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఏ కార్యమైనా, ఏ కొట్లాటైనా అది సీక్వెన్స్ గా చెప్పగలిగినటువంటి అవకాశం కేవలం ఆ భార్యాభర్తలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళిద్దరికే ఉంటుంది.
వాళ్ళిద్దరే దాన్ని స్పష్టంగా చెప్పగలరు. ఈ రోజు శాంతి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రెస్ మీట్ సారాంశాన్ని చూసినా, ఈ రోజు మదన్ మోహన్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి అంశాలను చూసినా ఒకటే స్పష్టత అవుతుంది. ఏంటంటే శాంతి గారు తన భర్తను కాదని వేరొక వ్యక్తితో మరో బిడ్డకు జన్మనిచ్చిందనేది ఎవ్వరూ కాదనేటువంటి సత్యం ఇది. ఇక్కడ ఎప్పుడు విడాకులయ్యాయి, ఎప్పుడు వీళ్ళు భార్యాభర్తలుగా విడిపోయారనే దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈరోజు మదన్ మోహన్ గారు చెప్తున్నది ఏంటంటే, నాకు ఆ డాక్యుమెంట్ లో నేను సంతకం పెట్టింది 2024 జూన్ అంటున్నాడు ఆయన. కానీ ఈ వాదన నేను అంగీకరించాను. కారణం ఏంటంటే 2024 జూన్ నాటికి ఆయన చూపిస్తున్నటువంటి స్టాంప్ పేపర్లు అమల్లో లేవు. 2024 జూన్ కు ఉన్నటువంటి స్టాంప్ పేపరు ఈ స్టాంప్ పేపర్, ఎలక్ట్రికల్ స్టాంప్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ జరిగిండేది ఏంటి, పైగా ఆ స్టాంప్ యొక్క విలువ ఏంటి, ఆ స్టాంపుల మీద రాసినటువంటి కంటెంట్ కు కోర్టు ఏ విధంగా భాష్యం చెప్తాదని మనం చెప్పుకోవాల్సి వస్తే, ఆ కాగితము ఎటువంటి సాక్ష్యాధారానికి గాని ఎటువంటి ప్రూఫ్ గాని దాన్ని నిరూపించడానికి కానీ ఆ స్టాంప్ పేపర్ కోర్ట్ ఆఫ్ లా ముందర నిలబడదు. అంటే మదన్ మోహన్ అబద్ధం చెప్తున్నట్టు అనుకోవాలా? మదన్ మోహన్ 2024లో నేను సంతకం పెట్టానన్నది నేను అంగీకరించాను. ఓకే. కారణం ఏంటంటే ఆ యొక్క స్టాంప్ పేపరు ఆ 2024లో అమల్లో లేదు ఆ స్టాంప్ పేపర్. ఒకవేళ పాత స్టాంప్ పేపర్లు ఉపయోగించాలి అనుకునేటువంటి ఆలోచన ఇద్దరికి కలిగి ఉంటే, మనం ఈ 2016లోనే విడిపోయామని సభ్య సమాజానికి వాళ్ళు చూపించాలి అనుకుంటే, ఇద్దరు కన్సెంట్ తో పాత పేపర్లు తెచ్చి కొత్తగా రాసుకొని పాత సంతకాలు పెట్టుకొని ఉండొచ్చు. కానీ చట్ట ప్రకారం జూన్ 24 ఆయన చెప్తున్నటువంటి తేదీకైతే మాత్రం ఆ స్టాంపు అమల్లో లేదు. అది కోర్ట్ ఆఫ్ లా అంగీకరించదు గోపి గారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మరి 2016లోనే విడాకులు అయిపోయినాయి అని శాంతి చెప్తుంది. లేదు, ఇంకా మాకు విడాకులు కాలేదు, ఇప్పటికీ ఆమె నా భార్యగానే ఉంది. 2020 నుంచి జరిగినటువంటి ఎపిసోడ్స్, అంటే కోవిడ్ నుంచి జరిగిన ఎపిసోడ్స్ అన్నీ వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు, మధ్యలో సుభాష్తో ఎలా ఆ గోల్డ్ విషయంలో సుభాష్ని కలిసి గోల్డ్ తీసుకున్నారు, విజయసాయిరెడ్డి ఇంటికి ఫామ్ హౌస్కి వెళ్ళి విజయసాయిరెడ్డి భార్య దగ్గర ఎలా డబ్బు తీసుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఎలా విదేశాలకు వెళ్ళాడు, ఆ తర్వాత నేను శాంతిని కాంటాక్ట్ చేస్తే కలవకుండా ఎలా శాంతి నన్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది, ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా. అంటే విజయవాడలో తాడేపల్లిలో విల్లా విషయం కూడా ప్రస్తావిస్తూ వచ్చారు కదా. అంటే వీళ్ళు టచ్లోనే ఉన్నారు, వీళ్ళు విడిపోలేదనే విషయాన్ని అర్థం చేసుకోలేమో కదా. అవును, ఇది ఆయన ప్రెస్ మీట్ లో ఉన్న సారాంశమే అది. ఎప్పుడైతే ఆయనకు వాళ్ళ భార్యకు వ్యత్యాసము కానీ డిఫరెన్సెస్ కానీ ఎక్కడ కలిగాయి, తర్వాత తను పుట్టినటువంటి మగపిల్లవాడి విషయంలో జరిగాయి. ఎగ్జాక్ట్లీ. ఏది దాచిపెట్టలేదు. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఆ యొక్క 4 గోడల మధ్య జరిగేటువంటి సీక్రెట్స్ ని కూడా ఆయన దాచిపెట్టకుండా ఈరోజు ప్రెస్ ముందర పెట్టాడు, ప్రజల ముందర పెట్టాడు. కరెక్ట్. అది ఎంతవరకు సమంజసం అంటే నేనైతే దాన్ని అంగీకరించాను. కారణం ఏమిటంటే, ఏదైనా 4 గోడల మధ్య భార్యాభర్తలు జరిగేటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను అవి సక్రమమైనప్పటికీ అక్రమమైన అయినప్పటికీ కూడా ఒక రిస్ట్రైన్ పాటించాలి, భర్త అయినా భార్య అయినా కూడా. కానీ అదేది అతను గమనించుకోలేదు. తను ఒక ప్యానిక్ సిచ్యువేషన్ లో అతను మాట్లాడుతున్న తీరు, అతను ఎలా దీన్ని బయటకు తీసుకొస్తున్నాడని తీరు గమనించినప్పుడు ఆయన చాలా మానసిక సంఘర్షణకు గురైనట్లుగా నేను విశ్లేషణ చేయగలుగుతున్నాను. కారణం ఏంటంటే, ఆయన అడుగుతున్నది ఏంటి, నాకు సెటిల్ చేయండి అన్న ఒక పదాన్ని తప్ప ఇంకా ఇతరత్ర దీనివల్ల సమాజానికి మేలు కలుగుతుందా, లేకపోతే ఇంకో రకమైనటువంటిది ఏదైనా లాభం ఉంటుందా అని ఆలోచించి ఈ పని చేశాడా, లేదంటే
తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష పడాలి అనేటువంటి కోణంలో తను ముందుకొచ్చాడా? లేదు, విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక ఎంపీ దారుణాలు దుర్మార్గాలు చేస్తున్నాడు, నా భార్యను అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంపదను దోచేశాడు. ఈ పాయింట్ వెరీ క్లియర్ కట్. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రేమ సమాజం అనేటువంటి ఆర్గనైజేషన్ దగ్గర 30 ఎకరాలకు సంబంధించినటువంటి వాల్యూ విషయంలో అక్కడ నేను సెటిల్ చేశాను, విజయసాయి రెడ్డి మనకు సాయం చేస్తున్నాడు అనే విషయాన్ని శాంతి నాకు చెప్పిందనే విషయాన్ని మదన్ మోహన్ చెప్పుకొచ్చాడు. 4 కోట్ల రూపాయలు తన చేతుల ద్వారా తీసుకొచ్చాను అని ఆయన చెప్తుంటే, ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక బాధ్యత కలిగిన అధికారిగా, బాధ్యత కలిగిన పౌరుడిగా ఎప్పుడైనా నువ్వు ఇది తప్పని నీ భార్యను ఎందుకు నిలదీయలేదు? ఓకే, నేను అడుగుతున్నా, ఇది తప్పు శాంతి, నువ్వు చేస్తున్నది ఇది తప్పు. ఒక ప్రభుత్వ అధికారిగా నువ్వు లంచాలు తీసుకోకూడదు. ప్రభుత్వ అధికారిగా ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను వేరొకరికి దారదత్తం చేయకూడదు. ఒక ప్రభుత్వ అధికారిగా నీకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు అవినీతికి పాల్పడకూడదని ఈ పెద్ద మనిషి, ఈ మదన్ మోహన్ అంటే అది చేశాను, నేను అడిగాను అని అంటున్నాడు. నేను అడిగాను కానీ నన్ను శాంతి కన్విన్స్ చేసిందని చెప్తున్నాడు. శాంతి కన్విన్స్ చేసింది అంటే నువ్వు కన్విన్స్ కావాల్సిన అవసరం ఉందా? అంటే నీకు కూడా డబ్బు ముందు ఆశ కలిగింది, విలాస్ పైన ఆశ కలిగింది, రాయల్టీ పైన ఆశ కలిగింది, బంగారం పైన ఆశ కలిగింది, లగ్జరీ లైఫ్ కావాలని కోరుకున్నావు. ఇవన్నీ కూడా తెలిసి చేశావు. అంటే మీరు అంటున్నట్టు మదన్ మోహన్ ప్రెస్ మీట్ తర్వాత ఇది ఇంకొక మలుపు తిరుగుతున్నట్టు అనుకోవాలా? తప్పకుండా ఇది డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయవలసినటువంటి కేసు. ఇది కేవలం భార్యాభర్తలకు సంబంధించిందో లేకపోతే జన్మించిన బిడ్డకి సంబంధించిన కేసు కాదు ఇది. ఓకే, అంటే ఇక్కడ ఒక శాంతి అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ విధంగా అవినీతికి పాల్పడింది, ఆమెను ఏ విధంగా రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకున్నారు, శారీరకంగా వృత్తిపరంగా, ఇది అన్ని కోణాల్లో డీప్ గా సిబిఐ ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సార్ చెప్పండి. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకున్నాయి? ఏ అధికారి ఈ విధమైనటువంటి తప్పుడు మార్గాల్లో పనులు చేశారు? ఎక్కడ ఇన్ని వందల, ఇప్పుడు రోజు చూస్తున్నాం, 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయాయి అక్రమంగా. మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూదందా ఇప్పుడు 2000 ఎకరాలు దాటింది ఈ రోజుకి ఎంక్వైరీ చేస్తుంటే అధికారులు. అంటే ఈ విధంగా ఎంత భూదందా జరిగింది, ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు పరాధీనమైపోయాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వైసీపీ నాయకులు సంపాదించారు. ఈ కోణంలో దీన్ని విచారణ చేయవలసిన అవసరం ఉంది గోపి గారు. ఇక్కడ ఒకటి జడ్జి గారు, శాంతి ఏమో ప్రేమ సమాజం భూముల వ్యవహారంలో దానికి ఉన్నటువంటి వాల్యూని నేను పెంచాను అనే విషయాన్ని ఆమె చెప్పారు. అదే విషయాన్ని ధృవీకరిస్తూ మదన్ మోహన్ కూడా ప్రేమ సమాజం వ్యవహారంలో సెటిల్మెంట్ చేసింది శాంతి అనే ఈ విషయం చెప్పారు. కానీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లో మాత్రం ఒక్కసారి కూడా ప్రేమ సమాజం వ్యవహారం చర్చకు రాలా, ఒక్క చోట కూడా ఆయన మాట్లాడలేదు. శాంతి అందరిలాగే, అందరి అధికారుల్లాగే, మీ మీడియాలాగే నన్ను కలిశారు. ఏదో పని విషయంలో, అంటే నేను నోడల్ ఎంపీగా ఉన్నాను కాబట్టి సహజంగా కలుస్తారు కాబట్టి అలానే కలిశారు, పని మీద వచ్చారు, పని చేశారు, వెళ్ళిపోయారు అనే విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. తర్వాత మదన్ మోహన్ ఎప్పుడు కలిశాడు అని అంటే కూడా మదన్ మోహన్ ఏదో స్కాలర్షిప్ విషయంలో కలిశాడు, అంతకుమించి నాకు అతను గురించి వేరే ప్రత్యేకమైనటువంటి పరిచయమే లేదన్నాడు. కానీ ఈరోజు మదన్ మోహన్ విజయసాయి రెడ్డితో ఎక్కడెక్కడ కలిశాడు, యాంటీ రూమ్లో, విజయసాయి రెడ్డి యాంటీ రూమ్లో కూడా ఎన్ని మినిట్స్ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు కదా. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి ఒకసారి కూడా ప్రస్తావించలేదే. అంటే ఇతను చెప్తుంది అబద్ధం అనుకోవాలా, విజయసాయి రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనుకోవాలా, ఇతను అబద్ధం చెప్తున్నాడు అనుకోవాలా? విజయసాయి రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కేవలము కొంతమంది కమ్మవాళ్ళని తిట్టడం కోసము, కొంతమందిని నానా మాటలు అనడం కోసము, కొంతమందిని అనేక రకాలుగా బెదిరించడం కోసము ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజలకు నిజాలు చెప్పడం కోసం కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కేవలము ఆయన గొప్పతనాన్ని, రామోజీరావుని ఎంత వేధించానో అన్న పదాన్ని కూడా
ధైర్యంగా సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు నేను రామోజీరావుని ఎంత వేధించానో, నా సత్తా ఏంటో, నా పలుకుబడి ఏంటో, ఢిల్లీలో నాకు ఉన్నటువంటి విలువ ఏంటో, నేను ఏమేమి చేయగలను మీకు చేసి చూపిస్తాను, మీ అంతు చూస్తానంటూ ఈ రోజు మహా న్యూస్ వంశీ గారిని కానీ, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కానీ, TV5 బిఆర్ నాయుడు గారి పేరు పెట్టి వాడు 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 అని 100 సార్లు మాట్లాడాడు విజయసాయి రెడ్డి. అదే విధంగా నీకు విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా వాడు సునీల్ గాడంటూ, వీడు శ్రీనివాస్ గాడంటూ ఎంత అసభ్యంగా మాట్లాడాడో. వాడు అరే ఒరే అంటూ కూడా మాట్లాడాడులేండి. అరే ఒరే అంటూ కూడా మాట్లాడాడు. ఒక పార్లమెంటేరియన్ వాడడము ఎంత సిగ్గుచేటని ఎలా భరిస్తున్నారు మీ జర్నలిస్టులు ఈ యొక్క అరాచకాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అంటే కొంతమంది వల్ల భరించాల్సి రావడం ఒక ఇది అయితే, డెఫినెట్గా ఎదిరించే రోజు ఒకటి వస్తుంది. ఆ పర్టికులర్ రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా ఎదిరించాల్సిన టైంలో ఎదిరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం అయితే క్లియర్. మేమంటున్నది ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని టోటల్ గా టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం ఇది సమంజసమా? మరి మీ రెడ్డి సామాజిక వర్గంలో టీవీలు లేవా, న్యూస్ పేపర్లు లేవా? టీవీ రాలేదు, ఎన్టీవీ ప్రచారం చేయలేదు, సాక్షి టీవీ ప్రచారం చేయలేదు, TV9 ప్రచారం చేయలేదు. ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? నీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, నీ లీడర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నీ యొక్క తప్పులు నాకు ఎప్పుడు కప్పిపుచ్చుతాయి. అంటే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ అంతా కేవలం మీడియాని తిట్టడానికే పెట్టినట్టు అనుకోవాలా? అంతకుమించి విషయం ఏం లేదు అక్కడ. ఇక్కడ ఒక విలేకరు అడిగారండి, 2016 నుంచి నీకు శాంతికి సంబంధం ఉన్నాయని వార్తలు వచ్చాయి, మీ సమాధానం ఏమంటే ఏ సమాధానం చెప్పాడు? నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఆ 2016 నుంచి సంబంధాలు ఉన్నాయని మీడియాలో చెప్పిన వ్యక్తి ఎవరు? నేను. నీకు దమ్ముంటే జత్తి రామకృష్ణ చెప్తున్నది అవాస్తవమని నువ్వు చెప్పి ఉంటే నీ బతుకు ఎలా బస్టాండ్ పాలు చేసినవాడిని ఎరకు తేలిపోయిండేది. నువ్వెంత దుర్మార్గుడువో, నువ్వెంత బ్రోకర్ గాడివో, నువ్వెంత ఆడబిడ్డలని ఢిల్లీలో ఎలా పండబెట్టావో అందరి దగ్గర నేను బయట పెట్టిండేవాడిని. ఈరోజు పెడతా, ఇప్పుడు కూడా. నీ యొక్క స్వార్థం కోసం, మీ రెడ్డి నాగార్జున రెడ్డిని కాపాడడం కోసం మీ జగన్మోహన్ రెడ్డి, మీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మీరు నలుగురు కలిసి దుర్మార్గంగా ఢిల్లీలో ఎలా ప్రవర్తించారో దానికి ప్రత్యేక సాక్షిని, అందులో బాధితులు నేను చెప్పే మార్నింగ్ డిబేట్ లో. అక్కడ 2016 జూన్లో నేను రాజ్యసభ ఎంపీని అయ్యాను అని అంటున్నాడు కదా. అప్పటి వరకు నాకేంటి సంబంధం ఢిల్లీలో అని అంటున్నాడు. 2016 డిసెంబర్ 6వ తారీఖున నేను పార్లమెంట్ లో మహాభియోగ తీర్మానం పెట్టాను మొట్టమొదటిసారిగా. ఓకే, రైట్. ఇంపీచ్మెంట్ పెట్టారు కదా. ఇంపీచ్మెంట్ పెట్టింది 2016 డిసెంబర్ 6వ తారీఖున. డిసెంబర్ 6 నుంచి తర్వాత జనవరి, ఫిబ్రవరిలో మొత్తం అందరినీ ఎంపీలందరినీ కలిసి దాన్ని డిఫాల్ట్ చేయించారు ఈ రెడ్లందరూ కలిసి, ఈ నలుగురు రెడ్లు. అంటే నువ్వు అంటున్నది ఏంటి? నేను అప్పటికి ఎంపీనే కాలేదు అంటూ అపహాస్యం చేశావు. నువ్వు ఎంపీగా వచ్చింది జూన్ 2016లో, నేను ఇంపీచ్మెంట్ పెట్టింది డిసెంబర్ 6వ తారీఖున. తర్వాత నా ఇంపీచ్మెంట్ లో ఉన్న ఎంపీల దగ్గర నుంచి లెటర్స్ తీసుకున్నది జనవరి 2017లో. ఈ లెక్కలు చాలదా? నువ్వు చెప్తున్నది అవాస్తవం అని చెప్పడం కోసము ఈ సీక్వెన్స్ చాలదా? ఈ డేట్స్ చాలవా? ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, విజయసాయి రెడ్డి భాగోతం, విజయసాయి రెడ్డి చేసేటువంటి మంత్రాంగం, విజయసాయి రెడ్డి చేసేటువంటి బ్రోకరిజం, విజయసాయి రెడ్డి చేసేటువంటి సోదిరెడ్డి చెప్పేటువంటి సోది ప్రజలకు అర్థం కావాలి. అందుకోసమే నేను ఇప్పుడు బయట పెడుతున్నా. ఇప్పుడే కాదు, చాలా రోజుల క్రితమే బయట పెట్టాను, కానీ దానికి ప్రాముఖ్యత ఇప్పుడు వచ్చింది. పాపం ఇప్పుడు పండింది. ఒకవేళ నిజంగానే ఒకటి చెప్తున్నాను గోపి గారు, శాంతి గారు ఈ మదన్ మోహన్ ఒకటైపోయి రాజీ చేసుకొని ఆయన అడిగిన 30 కోట్లు శాంతి గారు ఇచ్చేసింటే ఈ వ్యవహారం ఇంతవరకు బయటకు వచ్చిండేదే కాదు. ఎక్కడ దమ్ములు అక్కడ కప్చిప్ అయిపోయి ఉండేవాళ్ళు. కానీ భగవంతుడైన వాడు ఒకడు ఉంటాడు పైన,
ఆ భగవంతుడు ఈ రోజు ఈ ఈ యొక్క ఎపిసోడ్ ను నడిపించాడు. విజయసాయి రెడ్డి 2016లో చేసిన పాపం ఇప్పుడు ప్రక్షాళన అవుతోంది. ఏం జరిగింది సార్ ఢిల్లీలో ఏం జరిగింది అసలు? పదే పదే మీరు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కాస్త అటు ఇటుగా మాట్లాడుతూ వచ్చారు. ఏం జరిగింది ఢిల్లీలో అసలు ఆ టైంలో? ఢిల్లీలో 2016, 2017లో జరిగినటువంటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహాభియోగ తీర్మానం. దేశ చరిత్రలోనే ఒక హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పైన 107 మంది రాజ్యసభ ఎంపీలతో ఒక సామాన్య దళిత కుటుంబానికి చెందినటువంటి జడ్జి రామకృష్ణ ప్రవేశపెట్టినటువంటి తీర్మానమే మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ ఆఫ్ సిట్టింగ్ జడ్జ్. కరెక్టే. మహాభియోగ తీర్మానంలో నాకు కావలసినటువంటి ఎంపీల రికమెండేషన్ కోసం నేను 2 నెలల పాటు అక్కడ ఉండి ప్రతి ఎంపీకి జరిగిన విషయాలు పూసగుచ్చినట్లుగా చెప్పి, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎర్రచందనమ్మ కేసుల్లో తన తమ్ముడు చేసినటువంటి మర్డర్ కేసులో తన పేరు తీయలేదని నా పైన దాడి చేసి నన్ను హింసించినటువంటి అంశాన్ని పార్లమెంట్ లో మేము మహాభియోగ తీర్మానం కింద తీసుకొచ్చాం. ఓకే. ఆ విచారణ జరగకుండా ఈ యొక్క రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదుల ద్వారా, హైదరాబాద్ లో ఉన్నటువంటి న్యాయవాదుల ద్వారా ఒక 150-170 మంది సంతకాలు సేకరించి ఈ రెడ్లందరూ కలిసి ఆ ఫైలును రాజ్యసభ చైర్మన్ కి ఇచ్చారు. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తప్పు చేయలేదు కాబట్టి ఆయన పైన మహాభియోగ తీర్మానము పెట్టకండి అంటూ ఇచ్చినటువంటి ఆ ఫైల్ పట్టుకొని వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి చాలా మందిని ఢిల్లీ వీధిలో దింపారు. ఓకే. కట్లో తీసుకొచ్చారు, అమ్మాయిలను తీసుకొచ్చారు. అందులో ఈ శాంతి అనే ఒక అడ్వకేటు, అప్పట్లో అడ్వకేట్ ఈమె. నా డౌట్ ఇక్కడే, మీ ఇంపీచ్మెంట్ సంఘటనకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎపిసోడ్కి సంబంధం ఏంటి అని. ఆమె లాయర్, హైదరాబాద్ లో ఆమె లాయర్. ఆమె ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్లు ఇద్దరు కూడా నాగార్జున రెడ్డికి కావాల్సిన మనుషులు. వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఈమెను ముందర పెట్టుకొని ఢిల్లీ వరకు వచ్చారు విజయసాయి రెడ్డి నేతృత్వంలో. విజయసాయి రెడ్డి నేతృత్వంలో సక్సెస్ఫుల్ గా ఇంపీచ్మెంట్ బిడ్ ను ఫెయిల్ చేశారని ఆయన ట్వీట్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. ఆ ట్వీట్ కూడా నేను చూపిస్తాను. ట్వీట్ చేశాడు, మేము సక్సెస్ఫుల్ గా ఇంపీచ్మెంట్ బిడ్ ను ఫెయిల్ చేశామని. ఓకే. ఆ వచ్చిన అంతమందిలో శాంతి కూడా ఒకరై ఉండొచ్చుగాక, మీరు ఎందుకు ఈమెని? కళ్ళారా చూశాను ఈ టీం అంతా. అక్కడ ఎవరెవరు ఉన్నారో అక్కడ ఉన్న న్యాయవాదుల్లో ఈ రోజు ఒక న్యాయవాది హైకోర్టు జడ్జి కూడా అయ్యారు, సిట్టింగ్ జడ్జి. ఇప్పుడు అటువంటి వాళ్ళ చరిత్ర అంతా ఢిల్లీలో పార్లమెంట్ లో భద్రంగా ఉంది, చీఫ్ జస్టిస్ దగ్గర ఫైల్ భద్రంగా ఉంది, హైదరాబాద్ లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ దగ్గర భద్రంగా ఉంది, నా దగ్గర ఫైల్ ఉంది, నాగార్జున రెడ్డి కూడా భద్రంగా పెట్టుకున్నాడు అన్ని. ఇవన్నీ కూడా విచారణ చేస్తే నేను చెప్తున్న మాటల్లో వాస్తవం బయటకు వస్తుంది గోపి. ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే ఈమెను అసిస్టెంట్ కమిషనర్ గా కాదు చూడాల్సింది. ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం అన్నది ఆమె చేసిన పనికి ప్రతిఫలంగా విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. ఒక లాయర్ గా ప్రాక్టీస్ చేసుకున్నటువంటి వ్యక్తిని గ్రూప్ 1 ఎగ్జామ్ లో క్వాలిఫై చేయించి ఆమెకు ఉద్యోగం ఇప్పించి తన ఊరిలో తన ఇంటి పక్కన పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఈ విజయసాయి రెడ్డి. ఈ విధంగా ఒకరికొకరు క్విట్ ప్రోకోని ఎలా నడిపిస్తారో దానికి పేటెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మదన్ మోహన్ ఆరోపిస్తున్నట్టు లేదా మీరు ఇప్పుడు చెప్తున్నట్టు 2016 నుంచే విజయసాయి రెడ్డికి ఈమెకి పరిచయం ఉంది అని అనుకోవాలా? 2016 నుంచి విజయసాయి రెడ్డికి, సుభాష్ రెడ్డికి, శాంతి గారికి సంబంధం ఉంది. అప్పటి నుంచి ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అప్పటి నుంచి అక్రమ సంబంధం ఉంది. 2000 అలా మీరు ఒక మహిళా అధికారిని నేరుగా అక్రమ సంబంధం అని సంబోధిస్తున్నారు, ప్రస్తావిస్తున్నారు. దానికి నేను బాధ్యుణ్ణి. ఒకవేళ వాళ్ళు నా మీద కేసు పెడితే నేను దాన్ని ఎదుర్కొంటా. రాత్రి ఆవిడ ప్రస్తావించింది కూడా అదే, నేను ఒక గిరిజన మహిళను కాబట్టి నా మీద అని చెప్పి క్యాస్ట్ కార్డు తీసుకొచ్చారు. ఈరోజు
విజయసాయిరెడ్డి కూడా ఎవరైతే ఛానల్లో శాటిలైట్ ఛానల్లో దాని గురించి ఈ విషయం గురించి మాట్లాడారో, ఇదే మీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అయితే నువ్వు ఇట్లా మాట్లాడతావా అని చెప్పి విజయసాయిరెడ్డి కూడా సామాజిక వర్గ కోణాన్ని అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ నేరుగా అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ సార్ నా ప్రశ్న ఏంటంటే, మీరు కూడా ఒక జడ్జిగా చేసినటువంటి వ్యక్తిగా, ఇంకా మీరు సర్వీస్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా, సరే సస్పెన్షన్ ఒక ఇది ఉంది, అది వేరే విషయం, కానీ మీరు కూడా ఇలా అక్రమ సంబంధం అని మాట్లాడడాన్ని మీరు సమర్థించుకుంటారా అంటున్నా. 100% నేను సమర్థించుకుంటాను. ఎందుకంటే వెట్లాక్ పెళ్లి చేసుకుని భార్యాభర్తలు చేసేది సంబంధం. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇంకో వ్యక్తితో సంసారం చేసేది అక్రమ సంబంధం. ఆమె ఎంతకు ఆమె ఒప్పుకునింది. నాకు పుట్టిన బిడ్డ ఫలానా వాళ్ళకు పుట్టిందని రికార్డెడ్ గా రాసుకునింది. ఇప్పుడు ఆ సంబంధాన్ని నేను అక్రమ సంబంధం అనక పవిత్ర సంబంధం అనాల్సి వస్తుందా? అంటే మీరు అనేది సుభాష్ రెడ్డి గురించి. విజయసాయి రెడ్డిగా సుభాష్ రెడ్డికి పుట్టాడా, ఎవరికి పుట్టాడో డిఎన్ఏ టెస్ట్ చేయమని అడుగుతున్నారు. విజయసాయి రెడ్డికి పుట్టింటే విజయసాయి రెడ్డికి పుట్టినట్లు లెక్క, లేదా సుభాష్ రెడ్డికి పుట్టింటే సుభాష్ రెడ్డి పుట్టినట్లు లెక్క, లేదా మదన్ మోహన్ రెడ్డి పుట్టింటే మదన్ మోహన్ రెడ్డికి పుట్టినట్లు లెక్క. మీరు ఎవరి దగ్గర ఆమె ఎవరు కన్నిందో ఆమె మాత్రమే చెప్పగలుగుతుంది. నేను ఎవరి దగ్గర పండుకుంటే నాకు ఈ కడుపు వచ్చిందో ఆమె మాత్రమే చెప్పగలుగుతుంది. అది అక్రమ సంబంధమే. అక్రమ సంబంధాన్ని నేను అక్రమ సంబంధం అని సంబోధిస్తున్నా. ఇంకా దానికి ఏమన్నా పాలిసి కొట్టాలా, లేకపోతే ఆయన అన్నట్లుగా మహావంశీకి టాల్కమ్ పౌడర్ కి లేదా బ్లీచింగ్ పౌడర్ కి తేడా తెలియదంటే అవహేళన చేశాడు. మీరు ఇప్పుడు ఏం కొట్టాలి వాడి మొక్కన? టాల్కమ్ పౌడర్ కొట్టాలా, బ్లీచింగ్ పౌడర్ కొట్టాలా? వాడు ఏమంటున్నాడు డైరెక్ట్ గా, ఒక కమ్మ సామాజిక వర్గము మహిళ అయితే మీరు ఈ విధంగా చేయగలరని అడిగాడు. అంటే ఏంటి? ఒక కమ్మ కులాన్నే నువ్వు అంత దారుణంగా ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? పైగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తులకు 25 మంది డిఎస్పీలను ప్రమోషన్ ఇచ్చాడని చెప్పాడు ఆ రోజుల్లో. మీరే డిబేట్ చేశారు, మీరు నేను కూడా. సరే అంటే అది వేరే డిబేట్లే కానీ వాస్తవానికి ఈరోజు విజయసాయి రెడ్డి మాట్లాడింది అయితే డెఫినెట్గా సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడాడు. ఆయన విషయంలో క్లారిటీ ఒక్క విషయమే మాట్లాడినా, మిగతాదంతా మీడియా మీద సామాజిక వర్గం మీద పడ్డాడు. ఒక ఆదివాసి మహిళకు ద్రోహం చేసిన కులం ఏది తేడా? ఇక్కడ రెడ్డి కులం కాదా? విజయసాయి రెడ్డి కాదా? సుభాష్ రెడ్డి కాదా? తెలిసి ఇప్పుడు మహావంశీ దాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఏబిఎన్ వాళ్ళు ప్రచారం చేశారు, టీవీ5 వాళ్ళు ప్రచారం చేశారు. దే ఆర్ ఓన్లీ టెలికాస్టింగ్. ఒక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి గురించి అందులో ఉన్న బాధాబాధ్యాలు ప్రజలకు తెలియజేశారంటే వాళ్ళు. కానీ ఆ ఆదివాసి మహిళను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని అమ్మాయికి ద్రోహం చేసింది ఎవరు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి కాదా, లేకపోతే విజయసాయి రెడ్డి కాదా? మరి ఆ విషయం చెప్పండి ముందు. కమ్మ వాళ్ళు ఎందుకు ద్రోహం చేశారండి? మీరు ఎట్లా చేశారు ద్రోహం అమ్మాయికి? ఒక దళితవాసి అమ్మాయికి, మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ద్రోహం చేసింది మీరు ఎట్లు? ఆ విషయం చెప్పకుండా నువ్వు అమ్మాయి ఎస్సీ అంట, మహిళా కమిషన్ పోతా, ఎస్సీ కమిషన్ పోతా, ఎక్కడ పోతావు పో, ఏం చేస్తావో చెయ్యి. నువ్వేం చేయగలవో అందరూ చూస్తాం గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి. నువ్వేం చేస్తావో చెయ్యి. యు ఆర్ రెడీ. చెప్తున్నా, విజయసాయి రెడ్డికి దమ్ము ఉంటే నువ్వు అన్నావు కదా, మహావంశీ ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే మాట వాడావు. నేను ఇప్పుడు చెప్తున్నా, విజయసాయి రెడ్డి నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే నేనున్నా. 2016లో నువ్వు చేసిన వ్యభిచార బ్రోకరేజానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనున్నా. చేసుకుందాం రా ఢిల్లీ వీధుల్లో, మరొకసారి ఢిల్లీకి వెళ్దాం రా. నీకు దమ్ముంటే నీకున్న ఎంపీ పదవిని అడ్డు పెట్టుకొని నువ్వు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కాదు. మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు దొరికావు నువ్వు, వదిలిపెట్టేది లేదు నిన్ను. నేను అడ్డుపడతా నీకు. నేనుంటా ముందర. నీకు దమ్ముంటే నువ్వు, నా పేరు ఈ రోజు ప్రస్తావనకు వచ్చింది 2016 నుంచి. ఈ విధంగా ఈ రోజు మీడియాలో వచ్చిందంటే తప్పించుకొని వెళ్ళిపోయావు. సమాధానం చెప్పలా. ఎందుకు సమాధానం చెప్పలేదు నువ్వు? నీకు తెలుసు కాబట్టి, నీ దగ్గర ఆ నిజం నీ దగ్గర ఉంది కాబట్టి. నువ్వు నిజాయితీ పరుడు అంటావు కదా, ఆ నిజాయితీ నీకు అక్కడ పని చేసింది కాబట్టి నువ్వు నోరు తెరలేదు ఈ రోజు ప్రెస్ మీట్ లో. లేదంటే నువ్వు అన్నావు కదా,
నా పైన ఎవరు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, మరి ఎవరు చేసినా వాళ్ళంతా చూస్తానన్నావు. నేను చేశా నీ మీద అభియోగం తెల్లవారి. నువ్వు రా ఇప్పుడు, ఎవరంతా చూస్తావు, ఎవరంతా తేలిపోవాలో తేలిపోని. నువ్వు ఎంత నీచుడువో నేను తెలుస్తా. ఇప్పుడు యాక్చువల్గా సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, బేసిక్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగితే, లేకపోతే తన బిడ్డ ఎవరి బిడ్డో, ఆమె బిడ్డ ఎవరి బిడ్డో, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటే ఆశ్రయించాల్సింది దేవాదాయ శాఖ కమిషనర్ని కాదు కదా అని అంటున్నారు. గోపి గారు, కొన్ని తప్పులు తెలిసి జరుగుతాయి, కొన్ని తప్పులు తెలియకుండా జరుగుతాయి. ఇక్కడ మదన్ మోహన్ గారి యొక్క ఇంటెన్షన్ ఏంటో మీకు చెప్తాను. ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఆమె ప్రభుత్వానికి బాధ్యత వహించాలి. ఓకే, తన క్యారెక్టర్, తను చేసేటువంటి పనిలోనూ తన ప్రైవేట్ జీవితంలోనూ పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రైవేట్ జీవితానికి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధం ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది. సంబంధం ఉంది. మీరు ఆ పాయింట్ మిస్ చేయకండి. మన ప్రైవేట్ జీవితం కూడా మన ఉద్యోగానికి ఎటువంటి మచ్చ తేకుండా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ప్రభుత్వ ఉద్యోగి 24 అవర్స్ ప్రభుత్వ ఉద్యోగే, బ్రేకులు ఉండవు అక్కడ. మనం చేసే ప్రభుత్వ ఉద్యోగిగా మనం చేసే ప్రతి పనికి కూడా మనకు జీతం ఇచ్చేటువంటి మన యొక్క బాస్ దానికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. అంటే బాస్ ఇక్కడ మనం సబ్జెక్ట్ డివియేట్ అవ్వట్లేదు, కానీ గతంలో ఒక మంత్రి గారు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది, ప్రైవేట్ లైఫ్లో ఉండొచ్చు, తప్పు లేదు అంది, సుప్రీంకోర్టే అంది అని ఆ మంత్రి గారు అన్నారు. ఈ సందర్భంలో ప్రస్తావించొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆల్రెడీ ప్రస్తావన చేసే మార్నింగ్. అది ఎవరో కాదు, అది మా చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా. రోజా గారు ఏమన్నారు? మాకు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది, ఎవరు బతుకోలే, ఎట్లా కావాలంటే ఎట్లా బతకచ్చు అని. ఎప్పుడు బతకచ్చు? ఏ సమయంలో బతకచ్చు? సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పలేదే. విచ్చలవిడిగా తిరగండి, అచ్చొచ్చిన ఆంబోతులాగా ఉండే నేను చెప్పలేదే. మెజారిటీ తీరినటువంటి, మైనారిటీ తీరినటువంటి ఎవరి స్త్రీ పురుషులు ఎవరైనా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు, తమ ఇష్టం వచ్చిన వాళ్ళతో సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు అని చెప్పింది. కానీ నీ మొగుడికి ద్రోహం చేసి నువ్వు ఇంకొకరితో కులుకని చెప్పలేదే సుప్రీంకోర్టు. అది ఐపీసీలో అడల్టరీ కింద పనిషబుల్ అఫెన్స్, అది నేరం, అది ఐపీసీలో. నీ మొగుడికి విడాకులు ఇచ్చి పెళ్ళు ఎక్కడికైనా, నీ పిల్లానికి విడాకులు ఇచ్చి వెళ్ళు ఎవరితోనైనా. అంతేగాని సుప్రీంకోర్టు చెప్పిందని దానికి ఒక్కర భాష్యం చెప్పి ఇటువంటి రోజా లాంటి తిరుగుబోతులు మాట్లాడినంత మాత్రాన అది చట్టమైపోతుందా? సర్లేండి. ఇప్పుడు రోజా గారు మాట్లాడింది తప్పు. సబ్జెక్ట్లోకి వస్తే నేనేమంటున్నానంటే, ఇప్పుడు కంప్లీట్గా ఎవరు తేల్చండి, ఎవరో తేలాలి అనేది మదన్ మోహన్ డిమాండ్. ఆయన అలిగేషన్స్, ఆయన డిమాండ్స్, ఆయన అనుమానాలు విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి అని ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? చట్టం ఎట్లా? ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళని ఏమన్నా ఇంట్రాగేట్ చేస్తారా, లేకపోతే వీళ్ళని ఏమన్నా విచారిస్తారా, లేక ఈయన మీడియా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే తేలిపోద్దా? ఏం జరుగుతుంది, ఏం జరగాలి ఫర్దర్గా ఈ విషయంలో? బట్ అక్కడ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, అక్కడ ఒకవేళ ఇదంతా అబద్ధం అయితే గనక తిరుగుతున్న ఆ శాంతి చుట్టూ తిరుగుతున్నటువంటి కేసు చాలా అమానవీయమైనటువంటి కేసు. ఒక మహిళని బజార్లో నిలబెట్టి మహిళ శీలం మీద మాట్లాడుతుంది, ఈరోజు మొత్తం చర్చించుకునేటువంటి పరిస్థితి ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ అసలు ఎవరు దీనికి క్లారిటీ ఇవ్వాలి? ఎవరు మీడియా ముందుకా, పోలీసులా, కోర్టులా, ఎవరు తేల్చాలి, ఏం తేల్చాలి? ఇది తేల్చవలసింది మదన్ మోహన్ గారు ఒక్కరే. ఎందుకంటే చట్టంలో అడల్టరీ కేసు పెట్టాలంటే భర్తకు తప్ప మరెవ్వరికి అధికారం లేదు. గోపి గారు, తన భర్త ఒక్కడే దానికి కాంపిటెంట్ పర్సన్. ఆయన కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు విచారణ చేయాలి. మరి అది కదా చేయాల్సింది మదన్ మోహన్. విచారణ చేయాలి. మదన్ మోహన్ గారు ఏమన్నారు చివరిలో? నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను అని చెప్పాడు ఆయన. ఓకే. సో ఆయన కంప్లైంట్ ఇస్తాడా లేకపోతే తప్పుకుంటాడా అనేది మనం వేసి చూడాలి. కానీ ఇప్పుడు సభ్య సమాజానికి తెలియవలసింది
మనము చర్చించవలసినటువంటి అంశము ఒకటి దాగి ఉంది ఇందులో. ఏంటంటే ప్రజా సంపదను కొల్లగొట్టారు, అవినీతికి పాల్పడ్డారు. అవినీతి చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఈయన సుభాష్ రెడ్డి అని, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనేటువంటి ఏజీ ఎవరైతే ఉన్నారో, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేట్ ఎవరైతే ఉన్నాడో ఆయన పబ్లిక్ సర్వెంటే నెంబర్ 1. విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయన పబ్లిక్ సర్వెంటే నెంబర్ 3. శాంతి గారు, ఆమె కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ కాబట్టి ఆమె పబ్లిక్ సర్వెంటే. అంటే ముగ్గురు ప్రభుత్వ అధికారులు చేసినటువంటి అవినీతి భాగోతం గురించి ఇప్పుడు మనం చర్చించుకోవాలి. ఆమెకు పిల్ల ఎలా పుట్టింది, పెరిగింది, ఎలా పెరిగింది అనే దానికంటే ఈ బిడ్డ అనేది అది ఒక అనుకోని సందర్భంలో బయటకు వచ్చినటువంటి అంశం మాత్రమే. ఇక్కడ పూర్తిగా మనము ప్రజలకు తెలియపరచాల్సింది, డిమాండ్ చేయవలసింది, ఈ అవినీతిని ఎలా అరికట్టాలి, ఈ ముగ్గురిని ఎలా చట్టం ముందర నిలబెట్టాలి, ఎలా వీళ్ళను చట్టం శిక్షించాలన్న దాని మీదనే ఇప్పుడు మీడియా గాని, ప్రజా సంఘాలు గాని, ప్రభుత్వం గాని దృష్టి సారించాలి. మదన్ మోహన్ కి శాంతికి పుట్టినటువంటి బిడ్డ కరెక్టా కాదనే దాన్ని మదన్ మోహన్ శాంతి గారు కోర్టులో తేల్చుకుంటారు. ఇక్కడ మనం చేయవలసింది ఏమీ లేదు, మన పాత్ర అంటూ ఏమీ ఉండదు చట్టంలో. మనం ఎంతవరకు అవినీతి వరకు మనం ఇప్పుడు ఎంతైనా కొట్లాడచ్చు, ఎవరినైనా డిమాండ్ చేయొచ్చు. అంటే ఇక్కడ జడ్జి గారు ఒక విషయం ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా నా మీద కుట్ర జరుగుతుంది అని అన్నాడు ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఒకవేళ ఆ కుట్ర ఏంటో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఇది తేలితే విషయం, ఎవరు ఆ బిడ్డకి తండ్రి అనే విషయం తేలితే ఏం జరిగింది, ఏం కుట్ర జరిగింది అనే విషయం కూడా బయటకు వస్తుంది కదా. ముందు అది కూడా తేలాల్సిన అవసరమే ఉంది కదా, అది కూడా ప్రాధాన్యాంశమే కదా. ఫైన్, మీరు అన్నది కరెక్టే, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనేది బయటకు వచ్చింది, ఆ ప్రేమ సమాజం అనేటువంటి ఆర్గనైజేషన్ భూముల వ్యవహారం బయటకు వచ్చింది, ఇది ఫైన్. బిడ్డ ఎవరు బిడ్డ అనేది కూడా తేలాల్సినటువంటి అంశమేమో కదా. ఇక్కడ బిడ్డ ఎవరు బిడ్డ అని నేను అదే చెప్తున్నా గోపి గారు. ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని తెలుసుకోవలసినటువంటి సమస్య అది మదన్ మోహన్ గారికి సంబంధించిందే గాని మీకు నాకు ప్రజలకు సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఇక్కడ తేలవలసిన అంశం అవినీతి మాత్రమే మన వరకు. చట్టం, నేను మాట్లాడుతున్నది చట్టం. చట్ట ప్రకారము మనము ఆ బిడ్డ గురించి ఎవరు కూడా చర్చ చేయడం కూడా నేరమవుతుంది. వాళ్ళంతకు వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అందులో మనము ఏ విధంగా జరిగి ఉండవచ్చు అని ఊహతో మాట్లాడుతున్నాము. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగారన్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాము. వీళ్ళకి ఎలా సంబంధాలు ఏర్పడ్డాయని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పినటువంటి భర్త భార్య ఇద్దరు చెప్పినటువంటి ఒక సమాచారం ప్రకారము భర్త విదేశాల్లో ఉన్నప్పుడు భార్య ఒక బిడ్డకి జన్మనిస్తే అది నిజంగానే అడల్టరీ అవుతుందా, లేకపోతే ఆ బిడ్డకు తండ్రి ఎవరని తేల్చవలసినటువంటి బాధ్యతను ప్రభుత్వం మీదకు ఎవరు నెట్టివేస్తారు? ఈ అంశాలన్నీ చట్టంలో క్లియర్ గా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు చట్టంలో. కానీ ఆమె అంతకు ఆమె ఏం చెప్తుందంటే నా బిడ్డకు తండ్రి పి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి అని ఆమె చెప్పింది. ఒక పాయింట్. ఆ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే అతను గురించి చెప్తూ ఇక్కడ ఇతనేమంటున్నాడు, ఎవరు మదన్ మోహన్ గారు, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే అతను నేను అడిగినప్పుడు నాకు ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు అని నాకు చెప్పాడు. నా దగ్గర వీడియో, నాకు సంబంధించి ఆడియో కూడా నా దగ్గర ఉందంటూ ఈయన మదన్ మోహన్ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మూడో వ్యక్తి విజయసాయి రెడ్డి అని మదన్ మోహన్ గారు నొక్కి వక్కానిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ బిడ్డకు తండ్రి ఎవరైనా తేలాలనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు, చట్టం ఉంది కదా. మరి అంటే ఆయన ఏమంటున్నాడు, వెంకటకృష్ణ పుట్టుకపై నాకు అనుమానం ఉంది, రాధాకృష్ణ పుట్టుకపై నాకు అనుమానం ఉంది, బిఆర్ నాయుడు పుట్టుకపై నాకు అనుమానం ఉంది, నేరెళ్ళ వంశీకృష్ణ పుట్టుకుపోయిన ఆధారం ఉంది, మీరు డిఎన్ఏ టెస్ట్ పెట్టండి అని సిగ్గు లేకుండా మాట్లాడతారా మీరు విజయసాయి రెడ్డి గారు? వాళ్ళేమన్నా మీలాగా దిగజారిపోయారా? ఇక్కడ మదన్ మోహన్ ఒక కీలకమైనటువంటి ఒక్క విషయం జడ్జి గారు, మదన్ మోహన్ ఒక కీలకమైనటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ విజయసాయి రెడ్డి ఐవీఎఫ్ చేయించుకోవడానికి, అంటే శాంతి ఐవీఎఫ్ చేయించుకోవడానికి
నాకు పిల్లలు లేరు, ఒక మగబిడ్డ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, సో నేను డోనర్గా ఉంటాను అని విజయసాయిరెడ్డి శాంతికి చెప్పినట్టు, శాంతి మదన్ మోహన్కి విజయసాయిరెడ్డి ఇట్లా చెప్పి చేయించారు, ఇంకో 10-15 ఏళ్ళు అయితే విజయసాయిరెడ్డి ఎలాగూ పోతారు, ఈ బిడ్డకి మనం సామాజిక పరిభాషలో చెప్పుకోవాలంటే రాజయోగం వస్తుంది అన్నట్టు ఈమె చెప్పి మదన్ మోహన్ని ఒప్పించినట్టు చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఇది మరో నేరం అవుతుంది గోపి గారు. సరోగసి, నాట్ ఐవీఎఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐవీఎఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సరోగసి? ఏది అనైతికము, ఏది నైతికం? ఏమైనా బుద్ధుని మాట్లాడతారా వీళ్ళందరూ ప్రజల ముందరికి వచ్చి? దానికి ఏమంటారు? అది ఏ డెఫినేషన్ కింద వస్తుంది? సరోగసి కింద వస్తుంది. అది ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్. అది చేయాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా. వీర్యదానం చేయడానికి పండుకోప్త లాంటి ముసలి నక్కకు వీర్యకణాలు ఉంటాయా? విజయసాయిరెడ్డికి వీర్యకణాలు ఉంటాయా? అవి హెల్తీ వీర్యకణాలైనా? ఎంత ప్రాసెస్ ఉంది అనుకుంటున్నారు మీరు? దాని మీద సింపుల్ గా చెప్పేస్తే సరిపోతుందా? ప్రజలు నమ్మేస్తారా? ఎలా మీరు ప్రజల్ని గొర్రెలు చేస్తున్నారు మీరు ఈ విధంగా? నేను ముగ్గురిని అడుగుతున్నా, ముగ్గురిని వదిలిపెట్టలేదు. మదన్ మోహన్ ని వదిలిపెట్టము, శాంతిని వదిలిపెట్టము, విజయసాయిరెడ్డిని వదిలిపెట్టము, సుభాష్ రెడ్డి వదిలిపెట్టము. ఏం చేస్తున్నారు మీరు సమాజంలో? ఎలా బతుకుతున్నారయ్యా ఇంత ఇల్లీగల్ గా? మీకు ఎలా ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు? మీకేమి క్యారెక్టర్ లేదా? ప్రజలకు మీరు బాధ్యత వహించారా? సమాజాన్ని చక్కగా పరిపాలించేటువంటి విధానం మీకు తెలియకపోతే ఎలా? తెలుసుకోవాలి కదా మీరు. ఎలా నువ్వు వీరదానం చేస్తావు విజయసాయిరెడ్డి ఈ వయసులో? నీ భార్య లేదా నీకు? మరి ఈమె కావాల్సి వచ్చిందా? ఎలా బెదిరిస్తావు నువ్వు ఆదివాసీ ఉమెన్? ఎలా నువ్వు బెదిరించావు? మీకు వీరదానం చేస్తావని మేము అడుగుతున్నాం. ఒకవేళ అదే నిజమైతే ఏ తమాసానా ఇవన్నీ? మేమైనా చేయించే అధికారం ఉంటే మీ చేతుల్లో? అంటే మదన్ మోహన్ చెప్పింది తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్తోనే ఆమె ఐవీఎఫ్ చేయించుకుంది అనేది మదన్ మోహన్ చెప్తున్నటువంటిది. ఇదంతా మీరు వింటున్నప్పుడు ఈయన కూడా ఇంకో కట్టు కథ అల్లినట్టు అనిపిస్తుందా ఏంటి మీకు? ఇదంతా కూడా 100% కట్టుకతే. భార్య తప్పు చేసిందా, భర్త తప్పు చేశాడా అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. ఇందులో మధ్యలో ఒకడు ఉన్నాడు. ఆ మధ్యలో ఉన్నవాడు ఒక సెలబ్రిటీ, ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటేరియన్ గా ఉన్నాడు. వాడికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాడి దగ్గర దిక్కుమాలిన డబ్బు పోగై ఉంది. ప్రజల సొత్తంతా వాడి దగ్గర ఉంది. ఆ సొత్తంతా కొట్టేయడానికి మొగుడు పెళ్ళాము కొద్ది రోజులు నాటకం ఆడారు. ఎక్కడ ఏమి తేడా కొట్టిందో, మధ్యలో ఎవరు దూరారో దీన్ని ఈ విధంగా తీసుకొచ్చారు. ఇది సమాజానికి కూడా మంచిదే. ఇటువంటి అవినీతి పరుల యొక్క భాగోతం ఈ విధంగానైనా సమాజం బయట తీసుకొచ్చినందుకు సంతోషపడాలి మనము. కానీ వీళ్ళు చేసిన ప్రతి దాంట్లోన చట్టం అన్నది ఉల్లంఘనకు గురయ్యింది. ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ, ప్రజా ప్రతినిధులుగా ఉంటూ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఎందుకంటే అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. మదన్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగే, శాంతి గారు ప్రభుత్వ ఉద్యోగే, విజయసాయిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగే, సుభాష్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగే. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. అందరూ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వచ్చే వాళ్ళే. కానీ అందరూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పాత్రను వాళ్ళు సమాజం మీద వదిలేశారు. సమాజాన్ని ఒక తప్పుదారులు నడిపించడానికి అందరూ సిద్ధమైపోయారు, నడిపించారు. కోట్ల రూపాయలు. సో అంటే ఏతావాత తేలిందేంటి అని అంటే, భూముల విషయంలో అతిపెద్ద కుంభకోణం ఏదో జరిగింది. ఈ విషయం కుంభకోణం అయితే బయటకు వచ్చింది. ఈ పర్సనల్ లేదా ప్రైవేటు వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ ఏదో నాటకం, ఏదో బూటకం, ఏదో కట్టుకథలాగా మీకు అనిపిస్తుంది, అంతేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో భార్యాభర్తలు ఇద్దరు తేల్చుకోండి కోర్టుల్లో. దానికి కులము మతము ఆపాదించకండి. మీరు ఎస్టీలైనా లేదా ఓసీలైనా బీసీలైనా ఏ క్యాస్ట్ అయినా కులం అనేది ఎప్పుడు ఆపాదించాలో చూడండి. మీ పైన ఎవరైనా అగ్ర కులస్తులు మీ పైన దాడి చేస్తే
మేము ఎస్టీలమండి, మేము ఎస్సీలమండి అని చెప్పుకొని మన కుల సంఘాలను సపోర్ట్ గా తీసుకుందాం. నేను కూడా దానికి అంగీకరిస్తాను. నేను కూడా కుల సంఘాలను సపోర్ట్ గా తీసుకున్న వాడిని, అందులో తప్పు లేదు. కానీ ఈ రంకు భాగవతానికి, ఈ రంకు వ్యవహారానికి కులానికి ఏంటండి సంబంధం? ఒకటి గమనించాలి. ఇక్కడ ఈమె ఎస్టీ అంటోంది, అక్కడ విజయసాయి రెడ్డి కమ్మ అంటున్నాడు. నేను అదే ఆక్షేపిస్తున్నా. నేను గట్టిగా బాధపడుతున్నా. అరే జరిగింది ఏంటి? ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకు? అది ఫ్యామిలీ గొడవలని సర్ది చెప్పడానికి మీరు ప్రయత్నం చేసినా ఇక్కడ అసలు విషయం బయటకు వచ్చింది. అవినీతి అనేది బయటకు వచ్చింది. ఆమె ఎవరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు శాంతి గారు జన్మనిచ్చినటువంటి బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అని కాకుండా ఒక అవినీతిని బయటకు తీసినటువంటి బిడ్డ. వి గ్రేట్ఫుల్ టు దట్ బేబీ. వాస్తవం చెప్తున్నా. ఆంధ్ర ప్రజలు ఆ శిశువుని అందరూ కూడా ఒక మంచి భావనతో చూడాలి. ఇంకా ఎందుకంటే ఆ బిడ్డ జననం ఒక అవినీతి తిమింగలాన్ని ఈ రోజు ఒడ్డున పడేసింది. ఆ అవినీతి తిమింగలం ఎన్ని రోజులు బతుకుతుందో చూద్దాం. కానీ ఆ బిడ్డ వల్ల మన ఆంధ్రదేశానికి ఒక మంచి జరిగింది గోపి గారు. ఇది నా అభిప్రాయం. ఓకే, సో ఇది అంతిమంగా తేలాల్సిందైతే మాత్రం కోర్టుల్లో, మీడియా సమావేశాల్లో కాదు, ప్రెస్ మీట్లలో కాదు. ఇట్లా కాదు. ఇది కేవలం ఒక భర్తగా ఆయన మాత్రమే అడల్టరీ కేసు బుక్ చేయాలి. అడల్టరీ కేసులో వీళ్ళ ముద్దాయిలుగా చేర్చాలి. వాళ్ళకు కోర్టు ద్వారా శిక్ష వేయించాలి. ఇది ఏది? అడల్టరీ వరకే. కానీ ఆయన చెప్తున్న అంశాలన్నీ కూడా విచారణ చేస్తే సూట్ కేసులు డబ్బులు ఎక్స్చేంజ్ అయ్యాయి. పాపం విజయసాయి రెడ్డి భార్య కూడా ముద్ద అయిపోయింది గోపి గారు. ఇందులో నిజం చెప్తున్నా, 60 లక్షల రూపాయలు కూడా ముద్ద అయిపోయింది. ఇప్పుడు 60 లక్షల రూపాయలు బ్యాగ్ ఇచ్చిందంట కదా మదన్ మోహన్ కి. డైరెక్ట్ గా ఇచ్చింది. ఎవిడెన్స్ లో ఆమె చిక్కుపడిపోయింది. ఇప్పుడు ఈ వయసులో ఆమె కూడా విజయసాయి రెడ్డితో పాటు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కొంచెము బాధాకరంగా నాకు అనిపిస్తోంది గోపి గారు. ఇప్పుడు మరి కోర్టుకు వెళితే ఈ ఎవిడెన్సెస్ అన్నింటి ప్రకారం డిఎన్ఏ టెస్ట్కి వెళ్లాల్సిందేనా? ఎవరి మీద అయితే అనుమానాలు వ్యక్తం చేశారో, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో? పోలీసులకు అధికారం లేదు గోపి గారు. ఓకే, చట్టంలో పోలీసులకు అధికారం లేదు కోర్టు ఆర్డర్తో తప్ప. ఎందుకంటే ఈ అడల్టరీ అనే దాన్ని పోలీసులు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఇది కోర్టు పర్మిషన్ తీసుకొని చేయవలసినటువంటి ప్రక్రియ. ఓకే, కాబట్టి డిఎన్ఏ టెస్ట్ అన్నది కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్తో చేస్తారు. డిఎన్ఏ టెస్ట్ పైగా కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఒక మాట అనిందండి. పిల్లవాడికి డిఎన్ఏ టెస్ట్ చేయడం అది సభ్య సమాజంలో ఆ పిల్లవాడి భవిష్యత్తు పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి కోర్టు కూడా స్లో అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ శాంతి గారు ఒప్పుకున్నారు. ఏమని? ఈ మగబిడ్డ అయితే నా భర్త మదన్ మోహన్ కి పుట్టినవాడు కాదని ఒప్పుకునింది ఆమె. సుభాష్ రెడ్డి పేరు చెప్పింది కదా. ఆమె ఒక పేరు చెప్తోంది. ఇప్పుడు సుభాష్ రెడ్డి ఇక్కడ ఆయన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. విజయసాయి రెడ్డి వస్తారా, సుభాష్ రెడ్డి వస్తాడా? ఖచ్చితంగా వాళ్ళకే అటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు చట్టం ముందర. సుభాష్ రెడ్డి నేను కాదు నాకు సంబంధం లేదన్నాడని మదన్ మోహన్ చెప్తున్నాడు. సుభాష్ రెడ్డి నా దగ్గర రికార్డు కూడా ఉందని చెప్తాను. ఒకవేళ తప్పు చేసినోడిని తప్పు చేశానని ఎవరు ఒప్పుకోరు కదా. అది ఎంతవరకు వాస్తవమో అది కూడా కోర్టులు విచారణ చేసిన తర్వాత కన్క్లూజన్కి వస్తాయి. ఇక్కడ తేలవలసింది ఒక్కటే, అవినీతి. 4 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో కోట్లాది రూపాయలు విల్లాలు కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఒక సామాన్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగికి ఎలా గమనించాలి మనం? ₹1,00,00,000 బ్యాగ్ ఒకటి, 60 లక్షల బ్యాగ్ ఒకటి, ఇవన్నీ వేసుకొని బై రోడ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళుతూ ఉన్నాడు. ఏ భయం లేకుండా అతను. సరే భయం లేకపోవడం ఏముందిలే కానీ ఈ బ్యాగులన్నీ ఎట్లా వస్తున్నాయి?
ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? అంత అవినీతే, అవినీతి సంపద. ఇదంత అవినీతి. నేను అదే అన్నాను కదా, శాంతి గారు ప్రసవించింది మగబిడ్డను మాత్రమే కాదు, అవినీతిని వెలికి తీసేటువంటి ఒక సూర్యకిరణాన్ని నేను అంటాను. ఆ బిడ్డను ఆ విధంగానే మనము సమాజంలో చూడాలి. ఆ బిడ్డకు ఎటువంటి మచ్చలు అనేకూడదు. రైట్ సార్, చూద్దాం మరి. అయిన తర్వాత కూడా తలెత్తుకొని తిరగాలి. నా వలన ఒక అవినీతి తిమింగలము ఒక ప్రధాన రాజకీయ పక్షానికి ఎన్నుముక లాంటి వాడిని విరిచివేశాము. ఒక 11 సిబిఐ కేసుల్లో 7 ఈడీ కేసుల్లో కూడా శిక్ష అనుభవించలేనటువంటి వ్యక్తిని ఒక చిన్న ఈ యొక్క జననం, ఈ పుట్టుక కటకటాల పాలు చేస్తుందన్నది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. ఇది ఇక్కడ ప్రాధాన్యమైనటువంటి అంశం. సో వెలుగు రేఖ అని పేరు పెడతారు అయితే మీరు. సూర్యకిరణం, వెలుగు రేఖ, కాంతి కిరణం, వెలుగు రేఖ. ఆంధ్రప్రదేశ్ కు కాంతి కిరణాన్ని పురుడు పోసుకుంది ఈ రూపంలో. అంటే జడ్జి గారు మీరు అంటున్నది ఇదేదో గూడు పుటాణి కట్టుకథలాగా అని అంటే ఏంటి? అంతిమంగా ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముగ్గురు ప్రెస్ మీట్ల వెనక ముగ్గురు మాట్లాడుతున్న దానిలో దాగి ఉన్నది ఏంటి అసలు? గోపి గారు, ఇక్కడ ముగ్గురు యొక్క ప్రెస్ మీట్ను మనము పరిశీలించిన తర్వాత ఇక్కడ ఒకటి స్పష్టమవుతోంది. అదేంటంటే ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారనేది స్పష్టమైంది ఇక్కడ. అంటే మదన్ మోహన్ గారిని మనం ఒక అప్రూవర్గా భావిస్తే మిగిలినటువంటి ఈ సుభాష్ రెడ్డి గాని, శాంతి గారు గాని, విజయసాయి రెడ్డి గారు గాని ముద్దాయిలుగా తేలేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపైన డీప్ గా అంటే ఒక విచారణ చేసినట్లయితే శాంతి గారిని అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి చేయించినటువంటి భూ ఆక్రమణలు, విజయసాయి రెడ్డి గారికి తను ఒక అధికారిగా ఫేవర్ చేసినందుకు ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ గా తీసుకున్నటువంటి కోట్లాది రూపాయల సంగతి బయటకు వస్తుంది. దానితో పాటు ఒక ప్రభుత్వ అధికారిని ప్రలోభపెట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు విజయసాయి రెడ్డి కానీ, సుభాష్ రెడ్డి గారు కానీ అందరూ కూడా చట్ట పరిధిలోకి, చట్టంలో ఇరక్కుపోయారు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా నేను చెప్తున్నది ఏమిటంటే ఇది భస్మాసుర హస్తమైంది. ఎవరికి వారికి భస్మాసుర హస్తమైంది. వాళ్ళంతకు వాళ్ళే, వాళ్ళ నెత్తిన వాళ్ళే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. అంటే మదన్ మోహన్ కూడా తనంతకు తానే ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయాడు. నేను అదే అంటున్నాను, మదన్ మోహన్ ని అప్రూవర్గా భావిస్తే ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్గా తీసుకున్నారో ఆ విధంగా ఈ కేసులో కూడా మదన్ మోహన్ ని అప్రూవర్గా తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అప్రూవర్గా ఎట్లా అవుతాడు? మదన్ మోహన్ బాధితుడిగా కనబడుతున్నాడు కదా ఇక్కడ. నేను అతన్ని బాధితుడిగా చూడను. ఎందుకంటే అతను బాధితుడిగా మాత్రమే తను చెప్పుకోవలసి ఉంటే తను చాలా లిమిటెడ్ గా చెప్పి ఉండేవాడు. ఎందుకంటే తను చేసింది, తన భార్య చేసిన తప్పు వరకే తను కన్ఫైన్ అయిపోయి ఉండేవాడు. కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని భావజావాలు అంటే ఏంటి, అతనిలో అంబేద్కరిస్ట్ భావజాలం కనపడుతోంది. నేను చాలా స్వేచ్ఛ ఇస్తాను, నా భార్యకు చాలా స్వేచ్ఛ ఇచ్చాను. వాళ్ళు ఆయన ఒక మాట అన్నాడండి, అది ఫుడ్ అయినా సెక్స్ అయినా వాళ్ళ ఇష్టంతోనే నేను చేస్తాను, నా భార్య అయినా కూడా అన్నాడు ఆయన. అన్నాడు. అంత ప్రో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను చెప్పదలుచుకున్నదంతా ముక్కుసూటిగా ఈరోజు ప్రజల ముందర పెట్టాడు. కొన్ని అంశాలు దాచిపెట్టాడు. కానీ అతను ప్రజల ముందర పెట్టిన అంశాలను మాత్రమే మనం తీసుకున్నప్పటికీ కూడా ఇందులో వీళ్ళు నలుగురు ప్రధాన ముద్దాయిలుగా తేరేటువంటి అవకాశం. అంటే అప్రూవర్ అని ఎట్లా అంటారు మీరు?
అతను నిజాలు చెప్తున్నాడు కాబట్టి అప్రూవర్ గా తీసుకోవచ్చు కోర్టు ఇప్పుడు అతన్ని. అంటే అతని మీద నేరం ఇప్పుడు ఒకవేళ సూమోటో కేసు కట్టిందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన గాని ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే, విశాఖపట్నంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వీళ్ళందరూ ముద్దాయిలేనండి. వీళ్ళతో పాటు విజయసాయి రెడ్డి గారి సతీమణి గారు కూడా ముద్దాయి అవుతారు ఇందులో. అంటే మదన్ మోహన్ కూడా ఈ కేసులో ఏదో ఆశించి చేసి ఇప్పుడు ఆశించింది జరగకపోయేసరికి ఇలా తిరిగాడు అని మీరు అనబోతున్నారా? ఆశించినది జరగలేక ఇతను ఇలా మాట్లాడారనేది నా భావన అయితే కాదు, కానీ తను సమాజానికి మేలు చేస్తున్నానే అని ఒక కోణంలో తను కూడా సమిదైపోయాడు. చట్టము చేతిలో తను సమిదయ్యాడు. అది తనకు తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది అప్రస్తుతము. తను చెప్పవలసింది చెప్పాడు. అందులో నేరాలు, ఘోరాలు, తప్పిదాలు అన్నీ కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. తను ఎప్పుడైతే డబ్బును తీసుకెళ్ళాడు అన్నాడంటే ఖచ్చితంగా తను కూడా ఆ యొక్క అవినీతిలో భాగం పంచుకున్నాడు. తన భార్య చేసేటువంటి అవినీతిలో తను భాగం పంచుకున్నాడు. ఇక్కడ చాలా కేసుల్లో ఆ రాష్ట్ర హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని స్పష్టంగా చెప్పింది, భార్య తరపున లంచము తీసుకున్న భర్త కూడా నేరస్తుడే. ఇట్ ఈజ్ క్లియర్. తన భార్య చేసిన అవినీతికి సంబంధించి డబ్బు తీసుకొని మోసుకెళ్లిన వ్యక్తి మదన్ మోహన్ కాబట్టి మదన్ మోహన్ కూడా చట్టం దృష్టిలో నేరస్తుడే. ఆ నేరస్తుడు అప్రూవర్ గా మారితే తక్కువలో తక్కువ కొంచెం శిక్షతో బయటపడతాడు. మరి ఎందుకు మారినట్టు? మదన్ మోహన్ ఇక్కడ అప్రూవర్ గా ఎందుకు మారినట్టు? గాడ్ ఈజ్ గ్రేట్. పాపాలు పండక తప్పదు. విజయసాయి రెడ్డి చేసినటువంటి పాపం పండింది కాబట్టి ఏదో ఒక రూపంలో ఇటువంటి విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఈరోజు ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అంతేగాని మదన్ మోహన్ రెడ్డి సత్శీలుడు అని నేను అనను. మదన్ మోహన్ రెడ్డి కాదు, అదేలేండి. రైట్. సో మొత్తానికి అందరూ కలిసి చేసిన గూడు పుటాని పాపం పండి బయటకు వచ్చింది అని అంటారు. గూడు పుటాని కాదు, అందరూ కలిసి చేసినటువంటి అక్రమము, ఓకే, నీతి. ఇప్పటికి కూడా ఆయన సూట్ కేసులు మోసిన రోజుకి ఈ రోజుకి ఎంత గ్యాప్ ఉందో చూడండి. రెండోది, ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ విషయాలన్నీ సేకరించడానికి, ఎవిడెన్స్ సేకరించడానికి నాకు 6 నెలల టైం పట్టింది అంటున్నాడు. అవును. ఈ 6 నెలల టైంలో నువ్వు సేకరించిన సాక్ష్యాధారాలు ఏంటయ్యా అంటే, నీకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు, హాస్పిటల్లో ఏం జరిగిందనే నువ్వు విచారణ చేసుకున్నావే కానీ నువ్వు అమెరికాలో ఉండంగా నీ భార్య ఇంకెంత అవినీతి చేసి ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టిందో ఆ విషయాలు చెప్పాలి కదా. నేను అమెరికాకు పంపించిన ఫ్లైట్ టికెట్లని నా భార్య నాకు పెట్టిందని నువ్వు అన్నవాడివి, నువ్వు అమెరికాలో ఉండంగా ఆమె ఎంత డబ్బు పోగేసిందో, అది ఎక్కడెక్కడ దాచిపెట్టిందో, ఎవరి కంట్రోల్లో ఉందని నువ్వు విచారణ చేసి ఉంటావు కదా. కానీ ఆ విషయం గురించి నువ్వు ఎక్కడా చెప్పట్లేదు. అంటే అవినీతిలో నువ్వు కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించావు. కాబట్టి ఎప్పుడైతే మహాభారతం ఒకటే చెప్తుంది, ఇనుముతో జత కలిసినటువంటి అగ్నికి కూడా సమిట దెబ్బలు తప్పవు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యము. అగ్గి లాంటి నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఇనుముతో కలిశావు కాబట్టి నీకు సమ్మిట పోట్లు తప్పవు. ఇది నా కన్క్లూజన్ గోపి గారు. రైట్ జడ్జి గారు, థ్యాంక్ యూ.